సో భారతదేశ సనాతన ధర్మాన్ని ఏ విధంగా మనం ఫాలో అవుతాం, ఏ విధంగా మన ఆప్యాయత చూపిస్తాం అనేది ఒక విధం. అదే ఫారినర్స్ చూపించినప్పుడు వాళ్ళు మన ధర్మం పట్ల చాలా వినయంతో ఉంటారు, విజ్ఞతతో ఉంటారు. దానికి ఉదాహరణ ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ భారతదేశాన్ని సందర్శించాడు ఆయన. అలాగే వచ్చేసి అయోధ్యకి వెళ్ళి అయోధ్యను చూసి చాలా ఆశ్చర్యపోయి అద్భుతమైన ప్లేస్, ప్రపంచంలో ఇంత గొప్ప ప్లేస్ మరొకటి ఉండదు అని మెచ్చుకున్నాడు. అలాగే అందరూ కూడా శివుణ్ణి ఫాలో అయితే ప్రశాంతతతో ఉంటుంది, శాంతితో ఉంటుంది, అందరూ ఫాలో అయితే బాగుండు, నాకు పెద్దగా జ్ఞానం లేదు దీని మీద అని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఆయన చెప్తున్నది మరొకటి కూడా ఉంది, ఇక్కడ నేను చాలా కాలం ఉండాలనుకుంటున్నాను నువ్వు చెప్పాడు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏముంది అంటే సనాతన ధర్మం పట్ల మనకంటే ఎక్కువ కూడా విదేశీయులు ఎక్కువ ఆప్యాయత చూపిస్తూ ఉన్నారు. మనం కూడా చెప్తాం మేము ఫాలో అవుతున్నాం అంటాం, కానీ మనం ఏం చేస్తామంటే ఒకరినొకరు తిట్టుకోవడానికి, అపనమ్మకాన్ని ప్రకటించడానికే మనం ఎక్కువ చూపిస్తూ ఉంటాం. తప్పితే మన సనాతన ధర్మానికి ఎవరన్నా అన్యాయం చేస్తున్నారు అన్నప్పుడు మాత్రం ఎవరు ముందుకొచ్చి మాట్లాడరు, ఎవరు ముందుకొచ్చి కొట్లాడే వాళ్ళు ఉండరు. ఇప్పుడు సోషల్ మీడియా దొరికింది కాబట్టి సార్ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు తప్పితే దానిలో పోరాట పటిమతో వచ్చి ఇది తప్పు అని చెప్పేవాళ్ళు అయితే ఎవరు కనిపించడం లేదు. సోషల్ మీడియా లేనప్పుడైతే అది కూడా లేకుండా ఉండే. కానీ ఈ విధంగా చూస్తున్నప్పుడు సమాజంలో ఫారినర్స్, పర్టికులర్ విదేశీయులు మాత్రం మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని చాలా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఉదాహరణకు చూస్తే ఇస్కాన్లో ఉన్న ఫారినర్స్ ఎంతమంది ఫాలో అవుతారో మనకు తెలుసు. అలాగే వచ్చేసి మాయాపూర్లో ఉన్న ఇస్కాన్ భక్తులు అయి ఉండొచ్చు. అలాగే వచ్చేసిన తర్వాత బృందావనంలో కూడా శ్రీకృష్ణుని భక్తులు ఎంతోమంది ఉంటారు. అలాగే ఎంతోమంది విదేశీయులు భారతదేశ ఆధ్యాత్మికత అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. అలాగే ఈరోజు ఎరోల్ మస్క్ కూడా అదే చెప్తా ఉన్నాడు, భారతదేశం గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు నిలయం అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇది అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది.